హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. విప్రో కంపెనీ వాళ్ళు వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఫ్రెషర్ జాబ్ రోల్ కోసం 4th to 6th జూన్ వరకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా అంతా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూస్తున్నట్టయితే కంపెనీ వచ్చేసి విప్రో అనమాట. వాకింగ్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్ జాబ్ రోల్ కోసం వాకింగ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్కి అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి సాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 1.75 to 2 lakhs per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు పర్ మంత్కి 15 to 22,000 వరకు మీకు శాలరీ అనేది పర్ మంత్ రావడం జరుగుతుంది అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్లయితే 4th June to 6th June మార్నింగ్ 9:30 to 12 ఆఫ్టర్నూన్ 12 PM వరకు ఇంటర్వ్యూ అయితే జరుగుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి మీకు ఉండాల్సిన స్కిల్స్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు మస్ట్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీకు కంప్యూటర్లో ఎక్సెల్ మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ వచ్చేసి వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో మీరు వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మీరు వర్క్ చేయడానికి అయితే ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఆఫీస్ జాబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి కూడా మీరు ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనమాట. షుడ్ హ్యావ్ ఆల్ డాక్యుమెంట్స్ PC CMA మ్యాండేటరీ అనమాట. సో ఇవి వచ్చేసి కంపల్సరీగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ప్రజెంట్ చదువుతున్న క్యాండిడేట్స్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ప్రజెంట్ చదువుతున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఫ్రెషర్స్ మాత్రమే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విప్రో క్యాంపస్ గేట్ నెంబర్ 2 గచ్చిబౌలి నానకరంగూడ హైదరాబాద్ తెలంగాణ 500032 అనమాట. ఈ యొక్క లొకేషన్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ప్లీజ్ క్యారీ బిలో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ది ఇంటర్వ్యూ అనమాట. సో ఇక్కడ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ మీ యొక్క వీళ్ళు అడిగిన స్కిల్స్ అన్ని కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసుకుని మీ రెజ్యూమ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. రోల్ కేటగిరీ నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని ఫర్దర్ డీటెయిల్స్ కోసం పిలుస్తారనమాట. ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.